రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించడంతో పాటు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బద్వేల్ మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి, టీడీపీ నాయకులు జీవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గోపవరం మండలంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 1016 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా సతీ సమేతంగా జీవి సుబ్బారెడ్డి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వద్ద పూజారి పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి 1016 టెంకాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీవి సుబ్బారెడ్డి, ధనలక్ష్మిలు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తాను మొక్కుకున్నానని, అందులో భాగంగానే శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చి టెంకాయలు కొట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు బెంగల్ రెడ్డి, మన్యం సుధాకర్ రెడ్డి, 19వ వార్డు ఇన్ఛార్జ్ మిత్తికాయల రమణ, శివ, చిట్టి తదితరులు పాల్గొన్నారు. వ్యూ కరెక్ట్గా లేకపోతే బండి మీద కన్నా ఎక్కువ హైట్లో ఉన్నాం కదా. ఓకేనా? ఏమైనా కొద్దిగా తీర్థం పాడు అందరు కొద్దిగా కొద్దిగా స్వామి ఎవరైనా కొట్టచ్చమ్మా, ఎవరైనా కొట్టచ్చు టెంకాయలు. బండలు తెచ్చి 2 వేరు చేసి నల్ల బండలు చిన్న పక్క తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మొక్కున్న సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గారికి నా మొక్కు చెల్లించుకోవడం అయినది.